చేపల పులుసు, చికెన్ కర్రీ, మటన్ కీమా, పాలక్ పన్నీర్. ఒక్క అమ్మాయి కోసం ఇన్ని కూరలు చేశావు. ఇవన్నీ తినదనుకో ఏకంగా అంబులెన్స్ లో అంత లేదులేండి. ఇంతకీ ఏ అకేషన్ అని ఇవన్నీ చేసావు? మన మ్యారేజ్ డే. మన మ్యారేజ్ డే మొన్న నెలలోనే కదా అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలియదు కదా. ఏమండి, కొడుకు కోసం ఓ అరగంట నాటకం ఆడలేరా? 25 నుంచి ఒక దొంగను మెయింటైన్ చేస్తున్న వాళ్ళం ఒక్క అరగంట పాటు ఈ దొంగ నాటకం ఆడలేమా? హాయ్ రాజు. హాయ్. అమ్మాయి వచ్చింది. ప్లీజ్ కమ్. హ్యాపీ మ్యారేజ్ డే అంకుల్. థ్యాంక్ యూ. మీరే ఉన్నారు, ఇంకెవరూ లేరేంటి? అంటే నేను చెప్తాను. ఆ రోజు మీరు చేసిన తప్పుకి 25 ఏళ్ల తర్వాత మీకు జరిగిన కనువిప్పు. మేమా? అవును, మీరే. మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదు. అందుకే సభ్య సమాజంలో చేసుకోవాల్సిన పెళ్లి ఆర్య సమాజంలో చేసుకున్నారు. పారిపోయి పెళ్లి చేసుకుంటే అడ్రస్లు తెలియవు కదా, అందుకే ఎవరు రాలేదు. అందుకే అంకుల్ నేను లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. సిమెంట్ లేకుండా కట్టిన ఇల్లు కూడా ఇంత త్వరగా కూలిపోదురా. ప్రేమించడం తప్పు కాదండి, పారిపోవడం తప్పు. పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఓకే కదా. యా సరే ముందు భోంచేద్దాం. ఇంకొంచెమేనా? చాలు అమ్మా. ఓకే ఓకే. వడ్డించు అమ్మాయి, వడ్డించు. టేస్ట్ చాలా బాగున్నాయి ఆంటీ. చాలా హ్యాపీ ఆంటీ. సారీ, జస్ట్ 2 minutes. హలో, చెప్పు. దామా కూర్చో. అంకుల్, మీకు తెలిసిన దొంగలు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా పొలిటీషియన్ తెలుసా, పోలీసోడు తెలుసా అని అడుగుతారు. నువ్వేంటమ్మా దొంగ తెలుసా అని అడుగుతున్నావు? నా ప్రాబ్లం అలాంటిది అంకుల్. ఏంటది? నా ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకడు వీడియోస్ తీసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎలాగైనా వాడి ఫోన్ దొంగతనం చేయాలి. ఓహో, ఫోన్ కొట్టేయాలా? నేను ఇంకా ఏ బ్యాంక్ కన్నం వేసి డబ్బులు కొట్టేయాలనుకున్నాను. మా వాడు కొట్టేస్తాడు. నేను దొంగతనం చేయడం ఏంటన్నా? నాకు దొంగలంటే చిరాక, నీకు తెలుసు కదా. తెలుసురా, పాపం ఈ అమ్మాయి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? అంకుల్, తన వల్ల ఏమవుతుంది? దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్సా? మనసుని దొంగతనం చేసేవాడు మొబైల్ ని దొంగతనం చేయలేడా? నువ్వేం టెన్షన్ పడకు, మావాడు కొట్టేస్తాడులే. అవును, రేపే మా వాడు ఆ ఫోన్ కొట్టేసి తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాడు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. వస్తాను. అలాగేనమ్మా. బాయ్. సరే. నన్ను దొంగతనం చేయమంటావేంటి నాన్న? పిసికావులే కర్ర. అలా కాదు నాన్న, తెలియకుండా తీయడం అంటే ఓకే, బలవంతంగా చేయమంటే ఎలా? ఒరేయ్, ఈ ప్రపంచంలో ప్రేమకు మించింది లేదురా. నేనైతే ప్రేమ కోసం దొంగతనం ఏంటి, ఏకంగా మర్డర్ చేసేస్తాను. నీ దగ్గర చాలా ఎమోషన్ ఉంది నాన్న. కదా, నీ ప్రతిభకు సరిపడిన పని ఇప్పటికి దొరికిందిరా. నా మాట విని వెంటనే నువ్వు పనిలోకి దూకు. తప్పకుండా. డార్లింగ్, 2 minutes లో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఎక్కడ? వెయిట్ డార్లింగ్, స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. మరి చెప్పాలి, లుమిని పార్క్ అది ఇక్కడ ఎందుకు ఉంటుంది బ్రో? ట్యాంక్ బండ్ లో ఉంటుంది. ఏం లేదు. మరి జూ పార్క్? అసలు నీకు ఏ పార్క్ కావాలి బ్రో? గ్రీన్ పార్క్ కావాలి. అది పార్క్ కాదు, హోటల్. నీకేమైనా పిచ్చా? ఈ విషయం తెలియక పొద్దున్న నుంచి పార్క్ లోని తెగ తిరిగేస్తున్నానే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. చెప్పు డార్లింగ్. ఫోన్ లాక్కెళ్ళాడు, పట్టుకోండి. పైకి సాఫ్ట్గా లోపల ఎదవలైతే నమ్ముతారు. పైకి ఎదవలా కనిపించి లోపల సాఫ్ట్గా నాలంటాలు మాత్రం అర్థం చేసుకో. నేను అర్థం చేసుకుంటాను. ప్రేమెంత బాగుందే